అందరికీ నమస్కారం అండి. కొందరి జీవితాలు ఇంతే గట్టిగా నిట్టూర్చి స్టేట్మెంట్ ఇచ్చింది మాధవి. స్టాఫ్ రూమ్లో కూర్చుని సీరియస్గా లెసన్ ప్లాన్ స్టడీ చేస్తున్న కళ్యాణి, రాజ్యలక్ష్మి, పేపర్లోని పజిల్ పూర్తి చేస్తున్న శ్వేతా మీనన్ అందరూ ఒక్కసారి తలెత్తి చూశారు. ఏ ఉత్పోద్ఘాతము లేకుండా తీర్పు చెబుతున్న మాధవి కేసి. శ్వేత చేతిలోని పేపర్ లాక్కుని, నేను ఇంత సీరియస్గా చెప్తూ ఉంటే మీరేంటి తలంచుకుని మేమీ పనులు చేసుకుంటున్నారు, ఏమిటి విషయం అని అడగరే దబాయించింది మాధవి. రాజశేఖర చరిత్ర చదువుతున్నావు కదా, ఆయన గారి కష్టాల్లో నువ్వు కలిసిపోయి కరిగిపోయి కామెంట్ చేశావు అనుకున్నావులే తేలిగ్గా అనేసింది కళ్యాణి. ఆ నవల గురించి మీతోనా డిస్కస్ చేసేది? తెలుగు అనమంటే తెలుగు అనే రకాలు మీరు. నా బాధంతా నీ బాధంతా ఏమిటి చెప్పు తల్లి త్వరగా విసుక్కుంది రాజ్యలక్ష్మి. మన వందన గురించే నోయ్. ఆ అమ్మాయి కష్టాలు వింటూ ఉంటే నా గుండె ద్రవించిపోయింది తెలుసా, సీరియస్గా అంది మాధవి. సర్లే, పీత కష్టాలు పీతవి, ఎవరికి లేవు కష్టాలు, అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మన గురించి మనం ఆలోచించడానికి కూడా టైం ఉండదు. లెసన్ ప్లాన్ టేబుల్ మీద పెడుతూ అంది కళ్యాణి. అది కాదోయ్, వందన పరిస్థితి అస్సలు బాగాలేదు. అసలు ఇంట్లో అలాంటి వాతావరణం ఉంటే బయటికొచ్చి ఉద్యోగం చేయడం ఎంత కష్టం, జాలిగా అంది మాధవి. అవును, ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసు, కానీ మనం ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాలి అని ఐ కెప్ట్ క్వైట్ చెప్పింది శ్వేత. అసలు తన ప్రాబ్లమ్స్ ఏంటి? వాళ్ళ ఆయన మంచి పోస్ట్లో ఉన్నారు కదా, పిల్లల్ని చూసుకోవడానికి అత్తగారున్నారు, మనలాగా బేబీ కేర్లో పడేయక్కర్లేదు, ఓన్ హౌస్, ఇంకే ఉంటాయబ్బా వర్రీస్ అని ప్రశ్నించింది రాజ్యలక్ష్మి. చాలా ఇబ్బందులున్నాయి లక్ష్మి. నిన్నేమైందో తెలుసా? ఇద్దరం బస్ ఎక్కాం. కండక్టర్ టికెట్ అడిగాడు, నేను పాస్ అని చెప్పాను, తను పాస్ అని చెప్పింది. అతను చూపించమంటే నేను నా పాస్ చూపించాను, తను మాత్రం ఎటో చూస్తున్నట్లు ఊరుకుంది. కండక్టర్ మళ్ళీ అడిగేసరికి నన్ను టికెట్ తీసుకుంటావా ప్లీజ్ అని అడిగింది జాలిగా. నేను కొన్నాను తనకి టికెట్. అతను ఎంత అసహ్యంగా చూశాడో వందనని ఏమేమో కామెంట్ చేస్తూనే ఉన్నాడు. బస్సు దిగిన తర్వాత అడిగాను, ఎందుకలా చేశావు అని. ఏం చేయనోయ్, మా ఆయన బస్సు టికెట్ కని ఇచ్చిన మనీతో మధ్యాహ్నం క్యాంటీన్లో లంచ్ తీసుకున్నాను. ఈ రోజు బాక్స్ తేలేదు కదా అంది. జీతం మొత్తం మొగుడి చేతిలో పెట్టాలట. ఏ రోజుకా రోజు ఆయన ముందు చేయి చాపితే టికెట్ ఖర్చు కరెక్ట్గా లెక్క వేసుకుని ఇస్తాడట. పైసా పైసా లెక్క చెప్పాల్సిందేనట. నిన్న ఉదయం కాస్త ఆలస్యంగా లేచేసరికి టిఫిన్ తయారు చేసే టైం లేదట. అందుకని కోపం వచ్చి వాళ్ళ అత్తగారు బాక్స్లో పెట్టుకున్న అన్నం తీసేసి నీకిది పనిష్మెంట్ అన్నదట. కన్నీళ్ళొక్కటే తక్కువ మాధవికి. ఇంత చదువుకుని జాబ్ చేస్తూ కూడా ఆర్థిక స్వాతంత్రం లేదంటే ఎంత హీన స్థితిలో ఉందో కదా ఈ దేశంలో స్త్రీ బ్రతుకు, నిట్టూర్చింది రాజ్యలక్ష్మి. ఒక్క డబ్బు విషయంలోనే కాదు లక్ష్మి, అంతమంది ఉన్న ఇంట్లో పని మనిషి మాత్రం లేదట. 4 గంటలకల్లా లేచి మరుదులకి ఆడబిడ్డలకి అందరికీ పేరు పేరున టిఫిన్లు కాఫీలు అందివాలట. ఇల్లు ఊడ్చడం, అంట్ల గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, చివరకు వంట చేయడం అన్నీ వందన డ్యూటీనేనట. చూస్తూనే ఉన్నాంగా తను ఎంత హడావిడి పడుతూ వస్తుందో కాలేజీకి లాస్ట్ మినిట్లో. అదేం కుటుంబమో. కోడలంటే ఇంట్లో ప్రతి వాళ్ళు బానిసలాగానే చూస్తారట. అనవసరంగా తిడతారట. ఒక్కోసారి వాళ్ళ ఆయన చెయ్యి కూడా చేసుకుంటాడట. నాకెంత బాధేసిందో తను చెప్తూ ఉంటే. మాధవిది అసలే జాలిగుండేమో గొంతు ఆర్చుకుపోయింది దుఃఖంతో. ఇలాంటి బ్రతుకు బ్రతక్కపోతేనే అసలు ఇంకా అలాంటి కొంపలో ఉండడం దేనికి? నా ఉద్యోగం నాకుంది, నీ దారి నీది, నా దారి నాది అని ఆ పిల్లల్నేసుకుని విడిగా వచ్చేయకూడదా? చదువుకున్న మూర్ఖులు అంటారు వీళ్ళనే కోపంగా అంది కళ్యాణి. చెప్పినంత తేలిక కాదులేవోయ్ కళ్యాణి, మనం ఇంకా అంత ఎదగలేదు. సొసైటీలో ఎంత హీనంగా చూస్తారో తెలుసా విడిపోయి వచ్చేస్తే? పైగా పిల్లలున్నారాయే సాలోచనగా అంది రాజ్యలక్ష్మి. ఆ రోజు లీజర్ అవర్ అయినా వందన గురించే మాట్లాడుకున్నారు వాళ్ళు. ఆ రోజు వందన కాలేజీకి రాని కారణం ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఊహించుకున్నారు. భారతి మహిళా కళాశాల స్థాపించినప్పటి నుండి, అంటే దాదాపు 5 ఏళ్ల నుండి వాళ్ళందరూ అక్కడే పనిచేస్తున్నారు. వందన, రాజ్యలక్ష్మి మాత్రమే వివాహితులు. హాయ్ వందన, సిలబస్ కంప్లీట్ అయినట్టేనా? లేడీ స్టాఫ్ రూమ్లోకి వస్తూనే అడిగింది మాధవి, ఏదో ఆలోచిస్తున్న వందనని చూస్తూ. లేదోయ్, ఇంకా కాలేదు. కొంచెం సహాయం చేస్తావా? ఎలా అయినా ప్రిన్సిపాల్ని ఒప్పించి నా క్లాసెస్ నువ్వు తీసుకోవా? నేను 15 రోజులు లీవ్ పెట్టాల్సింది, అందుకని ప్లీజ్ అడిగింది వందన. ఈ టైంలో లీవా? శాంక్షన్ అవుతుందా? అయినా ఎందుకు అన్ని రోజులు లీవ్? ఎలాగో ఇంకో నెల 2 నెలల్లో సమ్మర్ హాలిడేస్ వస్తూనే ఉన్నాయి కదా. మీ చెల్లాయి పెళ్ళి సెటిల్ అయిందా ఏంటి? ఆశ్చర్యంగా అడిగింది మాధవి.
సర్లే, మా అమ్మని చూసి 3 ఏళ్లయ్యింది తెలుసా. డెలివరీ టైంలో నన్ను సరిగ్గా వాళ్ళు చూసుకోలేదట. వీళ్ళకి చేయవలసిన మర్యాదలు చేయలేదట. ఆ సాకు పెట్టి నన్ను పోనీయరు, వాళ్ళని రానియ్యరు. కనీసం నాన్న ఫోన్ చేసినప్పుడు కూడా కట్ చేసేస్తారు. ఇప్పుడు లీవ్ పెట్టేది మా ఆడబిడ్డ పెళ్లి కోసం. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు కదా, ఆ చాకిరీ చెయ్యొద్దు. అందుకే. వందన ముఖంలోని దీనత్వం చూసి చలించిపోయింది మాధవి. ఇంత బేలతనం పనికిరాదు వందన. ఎదురు తిరగకపోతే నిన్ను ఇలాగే కాల్చుకు తింటారు వాళ్ళు. నీకేం తక్కువ? అలా పడి ఉండాల్సిన కర్మ నీకేంటి? ఆవేశపడుతూ అంది మాధవి. ఎదురు తిరిగితే వచ్చే కష్టాల కన్నా ఇదే నయంలే మాధవి. ఇంకో చిన్న సహాయం చేయవా మాధవి? ఏమిటి అన్నట్లు చూసింది మాధవి. వందన కోసం ఏకంగా తన జీవితాన్నే ఇచ్చేంత సానుభూతి గూడు కట్టుకుని ఉంది ఆమెలో. ఒక 10,000 ఉంటే సర్దవా ప్లీజ్. మా నాన్న కలిశాడు నిన్న దారిలో. మా అమ్మకి ఒంట్లో బాలేదట, హాస్పిటల్లో ఉందట. ఖర్చుకి చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారట. ఏవి అనుకోవద్దు ఇలా అడిగానని. ఇన్విజిలేషన్స్వి, స్పాట్ వాల్యుయేషన్వి వస్తాయి కదా, అవి నీకిచ్చేస్తాను. మొహమాట పడుతూనే అడగలేక అడిగింది వందన. పర్వాలేదులేవోయ్, నెమ్మది మీద ఇవ్వొచ్చులే. రేపు చెక్కిస్తాను. మరి మీ అమ్మగారిని చూసిరావు. అమ్మో, ఆ సంగతి బయటపడిందంటే నా బ్రతుకు రోడ్డు మీదే. అన్ని చోట్ల ఆయనకి స్పైలున్నారు భయంగా అంది వందన. సమ్మర్ వెకేషన్ తర్వాత కాలేజీలు మొదలయ్యాయి కానీ ఇంకా విద్యార్థులు ఒకరో ఇద్దరో తప్ప రాకపోవడంతో క్లాసెస్ తీసుకోవడం కుదరడం లేదు లెక్చరర్స్కి. అటెండెన్స్ తప్పనిసరి కనుక రోజు వచ్చి సగం రోజు కూర్చుని వెళ్ళిపోతున్నారు. పని ఉందని చెప్పి బయటికి వెళ్ళింది మాధవి. వందన, రాజ్యలక్ష్మి మాత్రమే కూర్చొని ఉన్నారు లేడీస్ స్టాఫ్ రూమ్లో. లక్ష్మి మేడం, కొత్తగా చేయించారా? రాజ్యలక్ష్మి చేతికున్న బ్రేస్లెట్ని పట్టుకుని పరిశీలిస్తూ అడిగింది వందన. అవును వందన, బాగుందా? 20 గ్రాములే చెప్పింది రాజ్యలక్ష్మి. బ్యూటిఫుల్గా ఉంది. నాకెప్పటి నుంచో కోరిక బ్రేస్లెట్ మీద. దిగులుగా అంది వందన. దాందే ఉంది, చేయించుకో. రేపో ఎల్లుండో సమ్మర్ పే వస్తుంది కదా, సలహా ఇచ్చింది. అవును మేడం, నేను అదే అనుకుంటున్నాను. మొన్న పెళ్లిలో నా చేతులు బోసిగా ఉన్నాయని అందరూ అడిగారట మా అత్తగారిని, వాళ్ళు. అందుకని ఒక జత చేయించుకుని వేసుకో, లేకపోతే మా పరువు పోతుంది. మీ అమ్మా నాన్నకి లేకపోయినా మాకుంది కదా అభిమానం అని ఒకటే సణుకుడు. అందుకని మా ఆయన కూడా ఈసారి జీతంతో చేయించుకోమని పర్మిషన్ ఇచ్చారు అంది వందన. పోనీలే వందన, ఏమైతేనే నీకు కొత్త గాజులు వస్తున్నాయి. బీ హ్యాపీ మనస్ఫూర్తిగా అంది రాజ్యలక్ష్మి. మరో 4 రోజుల తర్వాత వచ్చిన వేసవి జీతంతో గాజులకి ఆర్డర్ ఇవ్వడానికి వెళుతూ రాజ్యలక్ష్మి దగ్గరున్న బ్రేస్లెట్ని మోడల్ కోసం తీసుకుని వెళ్ళింది వందన. స్టూడెంట్స్ మామూలుగా హాజరవ్వడం మొదలయ్యింది. మళ్లీ కాలేజీలో క్లాసులతో ఒక్క లీజర్ అవర్ కూడా ఉండడం లేదు ఎవరికి కూడా. లంచ్ టైంలో కూడా గబగబా భోజనం చేసి చెప్పవలసిన పాఠాలను ప్రిపేర్ అవుతున్నారు లెక్చరర్లు అందరూ. మోడల్ కోసం తీసుకెళ్లిన గాజు రాజ్యలక్ష్మికి ఇంకా తిరిగివ్వలేదు వందన. అందరిలో అడిగితే బాగుండదేమో అని అనుమానిస్తూ వందన ఒంటరిగా దొరికితే అడుగుదామని చూస్తోందామె. కానీ వందన ఆ విషయం అస్సలు జ్ఞాపకం లేనట్లుగా ప్రవర్తిస్తూ ఉండడంతో నెల తర్వాత అడిగింది రాజ్యలక్ష్మి. ఏం వందన, కొత్త గాజులు చేయించుకున్నావా? మట్టి గాజులు కొనుక్కుంటానంటేనే మా ఆయన డబ్బులివ్వరు, ఇంకా బంగారు గాజులు కూడానా నా ముఖానికి అంది వందన. అది కాదోయ్, అప్పుడు అదే క్రిందటి నెల నా బ్రేస్లెట్ తీసుకెళ్ళావు కదా, మోడల్ బాగుంది, అదే రకంవి చేయించుకుంటాను అని. ఇంకా చేయించుకోలేదా? కొంచెం అనుమానంగానే ఉంది రాజ్యలక్ష్మికి. ఆశ్చర్యపోయింది వందన. చూడు మాధవి, లక్ష్మీ మేడంకి ఎంత మంచి కళ వచ్చిందో. నాకు గాజులు చేయించారు మేడం. మా ఆయనకి లేకపోయినా ఆవిడకుంది కాన్సర్న్ నా మీద. నవ్వేసింది మాధవి. ఏమిటి లక్ష్మి, వందనకి మాత్రమే నా గాజులు? మాకు కూడా చేయించబోయ్. వాటిని చూసినప్పుడల్లా నిన్ను గుర్తు చేసుకుంటాం. తల తిరుగుతున్నట్లయింది రాజలక్ష్మికి. ఎలాగో తేరుకుంటూ, అది కాదు వందన, నువ్వు నా బ్రేస్లెట్ తీసుకెళ్ళావు కదా, అది నాకింకా ఇవ్వనే లేదు. కొత్త బ్రేస్లెట్ వేసుకున్న ఫస్ట్ డేనే నువ్వు తీసుకెళ్ళావు. మా ఇంట్లో అడుగుతున్నారు, త్వరగా తెచ్చిచ్చే ప్లీజ్ గుర్తు చేయడానికి ప్రయత్నిస్తూ అంది. మేడం, అసలు మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. నేను మీ బ్రేస్లెట్ తీసుకుని వెళ్ళడం ఏమిటి? నా పరిస్థితి తెలుసు కూడా నాకు బంగారు నగలు చేయించుకునే శక్తి ఉందని మీరు ఎలా అనుకుంటున్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది. వందన కళ్ళల్లో దీనత్వం కనిపిస్తోంది. రాజ్యలక్ష్మి చాలాసేపు ప్రయత్నించింది ఆ రోజు జరిగిన సంభాషణను జ్ఞాపకం చేయడానికి. ఆ రోజు తామిద్దరే స్టాఫ్ రూమ్లో ఉన్న సంగతి కూడా గుర్తు చేసింది. కానీ వందన తాను ఎప్పుడూ ఏమీ తీసుకోలేదు అనే గట్టిగా వాదించింది. తన పరిస్థితి, గృహ వాతావరణం ఎంత దయనీయంగా ఉన్నాయో చెబుతూ తన నిస్సహాయతని ఆసరా చేసుకుని
రాజ్యలక్ష్మి కూడా లేనిపోని అబాండం వేసిందని కళ్ళ నీళ్లు పెట్టుకుంది. శ్వేతకి, కళ్యాణికి, మాధవికి ఏమీ అర్థం కాలేదు. ఎవరికో ఇచ్చి పొరపాటున వందనకి ఇచ్చానని అనుకుంటుందేమో రాజ్యలక్ష్మి అని కూడా అనుకుంది మాధవి. ఏదైతేనే 10,000 రూపాయల వస్తువుని పోగొట్టుకున్నందుకు ఇంట్లో వాళ్ల చేత కూడా చివాట్లు తింది రాజ్యలక్ష్మి. అంత ఘోరమైన అబద్ధమాడిన వందనని ఏమీ చేయలేక మాట్లాడడం మాత్రం మానేసింది. వందన క్లాస్లో ఉందండి, 40 నిమిషాలు పడుతుంది. వెంటనే సెకండ్ ఇయర్ క్లాస్ కూడా ఉంది తనకి. 12ంటికి కానీ ఇక్కడికి రాదు. వందన కోసం వచ్చిన పెద్ద మనిషితో చెప్పింది మాధవి. ఇంతకీ మీరు? అర్ధోక్తితో ఆపిన మాధవితో, నేను వందన తండ్రినమ్మా చెప్పాడాయన. తనని తాను పరిచయం చేసుకున్న తర్వాత అడిగింది వందన. వాళ్ళ అమ్మ, వందన వాళ్ళమ్మ ఎలా ఉన్నారు అంకుల్? నా భార్య పోయి 4 ఏళ్ళు అయిందమ్మా. ఇదిగో దీని పెళ్ళైన ఏడాదిలోనే పోయింది. రెండో అమ్మాయి అర్చన పెళ్లి కుదిరింది. ఆ విషయం చెప్పిపోదామని వచ్చాను చెప్పాడు. అంటే సమ్మర్ హాలిడేస్ ముందు ఆసుపత్రిలో చేరింది ఎవరు? మీరా? వందన తన వద్ద తీసుకున్న 10,000 తల్లికి అనారోగ్యం అని చెప్పి తీసుకున్నట్లు బాగా గుర్తు మాధవికి. అక్కడే ఉన్న శ్వేతకు కూడా ఆయన చెప్పిన వార్త కొత్తగానే ఉంది. ఎందుకంటే వందనకిచ్చిన డబ్బు గురించి మర్నాడే ఆమెకి మాధవి చెప్పింది. లేదే, ఏదో కాస్త బీపీ ఉంది అంతే తప్ప ఆసుపత్రిలో చేరేంత జబ్బు భగవంతుని కృప వల్ల నాకేం లేదమ్మా అన్నాడు వందన తండ్రి. కానీ అంకుల్, వందన వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేదు అని చెప్పింది మాకు, దగ్గరికొచ్చి కూర్చుంటూ అంది శ్వేత. మీరు తప్పుగా విని ఉంటారమ్మా. ఈ భూమి మీదే లేని మనిషికి అనారోగ్యం ఏమిటి? తేలిగ్గా తోసేశాడాయన. మీకు, వందన వాళ్ళకి రాకపోకలు లేవట కదా, మరేమనుకోవద్దంకుల్. మాకు తను అన్ని విషయాలు చెప్పింది. అత్తింట్లో ఆ అమ్మాయి పడే బాధలు అన్నీ ఇన్ని కావు, మీకు తెలిసే ఉంటాయిలేండి అంది శ్వేత. అలాంటిదేమీ లేవే, నా వరకు ఏమీ రాలేదే సాలోచనగా అన్నాడాయన. చాలా రోజుల నుంచి మీకు తనకు కాంటాక్ట్స్ లేవు కాబట్టి మీకు తెలియనట్లుంది. నిజంగా వందన కాబట్టి ఆ కుటుంబంతో నెట్టుకొస్తోంది. మరొకళ్ళైతే ఎప్పుడో తెగదెంపులు చేసుకుని వచ్చేవాళ్లు బయటికి బాధగా అంది శ్వేత. తన 10,000 విషయం ఇంకా మనసుని తొలిచేస్తుండడంతో వాళ్ళ సంభాషణ కొంత విని కొంత వినకుండా ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంది మాధవి. మా మేనల్లుడే కదమ్మా వందన భర్త, వాడి గురించి నాకు తెలియకుండా ఉంటుందా? అతను మా చెల్లెలు, అదే వందన అత్తగారు మా ఇంటికి వస్తూ పోతూనే ఉంటారు. తల్లి నగల కోసం, ఆస్తిలో వాటా కోసం పేచీపడి వందనే రావడం లేదు. నన్ను కూడా రానక్కర్లేదని గట్టిగా అనేసింది. అందుకే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానుకున్నాను. ఇదిగో ఇప్పుడు చిన్నదాని పెళ్లి కాగానే వాళ్ళ అమ్మ నగలు వాళ్ళకి పంచిచ్చేస్తాను. ఆ మాట చెప్పడానికే వచ్చానమ్మా. కనీసం పెళ్లికైనా వస్తుందని నా ఆశ. వ్యవహారం కొత్త మలుపు తిరగడంతో అయోమయంలో పడ్డారు మాధవి, శ్వేత ఇద్దరు. ఇంతలో విసురుగా వచ్చిన కళ్యాణి. ఎవరికైనా సహాయం చెయ్యాలంటే భయంగా ఉంటుందోయ్. పాపం అంటే పామై కరుస్తుంది అంటారు చూడు, ఆ మాట అక్షరాల నిజం అంది కూర్చుంటూ. ఎవరి గురించి కళ్యాణి? నెమ్మదిగా అడిగింది మాధవి. ఇంకెవరు, తమరి ఫ్రెండు వందన మహాతల్లి గురించే. ఇంకా కోపంగానే అంది ఆమె కంఠం. వందన తండ్రి అక్కడే ఉన్నాడు అన్న విషయం సైగలతో చెబుదామని ప్రయత్నించింది మాధవి. కానీ కోపంలో ఉన్న కళ్యాణి ఆమెను గమనించకుండా, మీకు తెలుసు కదా, వందన మా అన్నయ్య పేరు మీద కలర్ టీవీ ఇన్స్టాల్మెంట్లో కొనుక్కుందని, గవర్నమెంట్ జాబ్ ఉంటే తప్ప వాళ్ళు ఇవ్వమన్నారని. మా అన్నయ్య తన పేరుతో షాప్లో చెక్స్ ఇచ్చేస్తే తను ప్రతి నెల అంత డబ్బు మా అన్నయ్యకి ఇచ్చేస్తానని చెప్తే నేనే వాడిని ఒప్పించి వందనకి టీవీ ఇప్పించాను. ఇప్పటికీ 3 నెలలు అయింది. ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అడిగితే నేను నా సమ్మర్ పేతో టీవీ కొనుక్కున్నాను, నీ దగ్గర నీ వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన కర్మ నాకేంటి అంటుంది. ఇదేమైనా న్యాయంగా ఉందా చెప్పు శ్వేత? అవతల మా వదినతో నేను మాటలు పడాల్సి వస్తోంది. ఇంకా ఏదో అనబోతున్న కళ్యాణిని ఆపుతూ, కళ్యాణి ఇదిగో ఈయన వందన తండ్రి గారు పరిచయం చేసింది మాధవి. నమస్తే అమ్మా, మీరు అంటున్నది మా వందన గురించి కాదనుకుంటాను ప్రశ్నార్థకంగా అడిగాడాయన. ఏం చెప్పాలా అనుకుంటున్న కళ్యాణి కన్నా ముందే అంది శ్వేత. మీ అమ్మాయి వందన గురించే సార్ మేం మాట్లాడుకునేది. మాకంతా అయోమయంగా ఉంది. వందన మాటలకి చేతలకి పొంతన కుదరడం లేదు. కష్టాల ఊబిలో కూరుకుపోతున్నట్లు చెప్పి మా దగ్గర డబ్బు తీసుకుంది. మరో లెక్చరర్ దగ్గర బంగారు గాజు తీసుకుంది, మళ్ళీ ఇచ్చేస్తానని. ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. ఆ మొగుడు మహానుభావుడు మహా దుర్మార్గుడని, అత్త ఒక రాక్షసి అని చెప్పింది. మీరేమో అదేమీ లేదు అంటున్నారు. మాకేమీ అర్థం కావడం లేదు. ఇంకాసేపట్లో తను వచ్చేస్తుంది కదా, మీరే మాకు హెల్ప్ చేయాలి. మీ ఆడాళ్ల గొడవలో నన్ను ఇరికించకండమ్మా. ఈ పిల్లతో నాకున్న గొడవలు తీర్చుకోవడానికే నాకు చేతనవ్వడం లేదు.
మీ సొమ్ము రాబట్టుకునే మార్గం మీరే చూసుకోండి. నేను దాన్ని ఆ తర్వాత కలుస్తాను. వస్తానమ్మా. లేచి వెళ్ళిపోయాడు వందన తండ్రి తప్పించుకుంటూ. ఇదేమిటి? ఇలా అయిందేమిటి? ఎవరిని నమ్మాలి? వందననా, వాళ్ళ నాన్ననా? నీరసంగా అంది మాధవి. నమ్మకం సంగతి దేవుడెరుగు. మన డబ్బు మనకొస్తే చాలు. నలుగురం కలిసి నిలదీస్తే సరి కోపంగా అంది కళ్యాణి. మీ ముఖం. ఎవరైనా సాక్ష్యం ఉంటే కదా మీరిచ్చేటప్పుడు. కనీసం మీ అన్నయ్యకు కూడా వందనని పరిచయం చేయలేదు కదా నువ్వు. ఒకరికి తెలియకుండా ఒకరు పడ్డారు ట్రాప్లో. నన్ను కూడా బుట్టలో పడేయాలని పాపం చాలానే ప్రయత్నించింది. తన కష్టాలన్నీ వెళ్ళబోసుకుని తన గురించి నాకు కొంచెం తెలుసు కాబట్టి నేను జాగ్రత్త పడ్డాను చెప్పింది శ్వేత. తెలుసా? మరి ముందే మాకెందుకు చెప్పలేదు? గయ్యమంది కళ్యాణి. బాగుంది. మీరు అంత సన్నిహితంగా ఉన్నారు. నేనే పొరబడి ఉండొచ్చు అనుకున్నాను అంది శ్వేత. అసలు నీకెలా తెలుసు వందన నిజస్వరూపం ఇది అని? అప్పటిదాకా అక్కడే తలుపు దగ్గర నిలుచుని ఉన్న రాజ్యలక్ష్మి అడిగింది. అంటే ఇలాంటి క్యారెక్టర్ అని తెలీదు. చాలా స్వార్థపరురాలు అని మాత్రం తెలుసు. ఎందుకంటే నేను ఇంటర్ ఫైనల్లో ఉన్నప్పుడు వందన వేరే ఊరు నుంచి వచ్చి మా కాలేజీలో ఫైనల్ ఇయర్లో చేరింది. అప్పటిదాకా అయిన నోట్స్ అంతా నా దగ్గర తీసుకుని రాసుకుంది. తర్వాత కొన్నాళ్లకి నాకు ఆరోగ్యం బాగాలేక 2 రోజులు కాలేజీకి వెళ్ళలేకపోయాను. అప్పుడు చెప్పిన నోట్స్ రాసుకుని ఇస్తాను ఇవ్వంటే సారీ నోయ్ నేను ఇవ్వను అనేసింది. నాకు ఒళ్ళు మండి మరి నా నోట్స్ వారం రోజులు ఉంచుకుని మరీ రాసుకున్నావు కదా అంటే బాగుంది. ఎవరి అలవాట్లు వాళ్ళవి. ఇవ్వడం నీ అలవాటు, ఇవ్వకపోవడం నాకు అలవాటు. ఇచ్చేటప్పుడు నువ్వు కనుక నాకెప్పుడైనా అవసరం వస్తే ఇస్తావా అని అడిగి ఉండాల్సింది. నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకునేదాన్ని అంది. నా తల తిరిగిపోయింది ఆ లాజిక్కి. బహుశా తనకి గుర్తుండి ఉండకపోవచ్చు ఆ సంఘటన. నాకు మాత్రం ఎవర్ ఫ్రెష్. అయితే అదేదో చిన్నతనం చేస్తా అనుకున్నాను. ఇప్పటికీ ఆ బుద్ధే కొంచెం కూడా మారలేదు అని ఇప్పుడు అనిపిస్తోంది నిట్టూర్చింది శ్వేత. మరి ఎవరికి వాళ్ళు తామెలా ఫూల్స్ అయ్యారో తెలుసుకుంటూ తలుచుకుంటూ మౌనంగా అయిపోయారందరూ. తనకి వందన అని కాక వంచన అని పెడితే కరెక్ట్గా సరిపోయేది. అసహ్యం ధ్వనించింది మాధవి కంఠంలో. అవును, తను మనల్నే కాదు వాళ్ళ నాన్న చెప్పినట్లు అత్తగారు భర్త నిజంగా మంచివాళ్లే అయి ఉంటే వాళ్ల మీద లేనిపోనివి చెప్పి వాళ్ళని కూడా వంచినట్లే. అరే, నగల కోసం ఆస్తి కోసం తండ్రితోనే తెగదెంపులు చేసుకుందంటే ఆయన్ని కూడా వంచినట్లే కదా రాజ్యలక్ష్మి అంది నిస్పృహగా. ఆ వందన కాదు వంచన దగ్గర నుంచి మన సొమ్ము మనం రాబట్టే ఆలోచన నలుగురం కలిసే చేద్దాం. పాత్ర ఎరిగి దానం చేయమన్నారు. ఆ పాత్ర దానం ఎప్పుడు చేయకూడదు. స్టాఫ్ రూంలోకి అడుగు పెడుతున్న వందనని చూసి ఒక నిర్ణయానికి వచ్చినట్లు అంది లెక్చరర్ మాధవి నెమ్మదిగా. ఒకరి తర్వాత ఒకరుగా ఆటో దిగుతున్న నలుగురు ఆడవాళ్లని చూసి ఎవరో అర్థం కాక గుమ్మం ముందు నిలుచొని చూస్తున్న వందన భర్తని గుర్తుపట్టింది మాధవి. ఇది వందన వాళ్ళ ఇల్లే కదండి అడిగింది అనుమానంగా. అవును, మీరు? అర్ధోక్తిలోనే ఆగిన వందన భర్త మురళితో అంది మాధవి. మేము వందన కొలీగ్స్ మండి. మీరు మా వందన హస్బెండ్ మురళి గారు కదూ? ఓ, వెల్కమ్, రండి మేడం, తను లోపలుంది, పిలుస్తాను అంటూ వాళ్ళకి కుర్చీలు ఆఫర్ చేసి కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాడు వందనని పిలవడానికి. టీవీ పెద్దగా మ్రోగుతోంది. కళ్యాణికి కడుపు ఉడికిపోయింది దాన్ని చూస్తూ ఉంటే. అన్నగారిది పేరు, వందనది నోరు అనుకుంది కోపంగా. లోపల నుంచి వచ్చిన వందన ముఖం మాడిపోయింది వాళ్ళని చూడగానే. తాను ఎప్పుడు మాట వరసకు కూడా ఆహ్వానించలేదు. ఎందుకు అంతా ఒక్కసారిగా దిగబడ్డారు? కొంపదీసి తను చేసిన మోసం బట్టబయలు చేయడానికి కాదు కదా? ఆలోచనల్ని ముఖంలోనే తాండవిస్తూ ఉండగా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో, హాయ్, ఏమిటి నలుగురు ఒకేసారి సర్ప్రైజ్ విజిటా అంది. అదేం కాదు వందన, ఇక్కడ దగ్గరలో అమ్మవారి గుడి కట్టారట కదా, చూసొద్దామని లక్ష్మి ఎప్పటినుంచో అంటూ ఉంటే వచ్చాం. సరే, ఎలాగో మీ ఇల్లు కూడా దగ్గరే కదా అని నిన్ను చూసిపోదామని వచ్చాం. బాగుందో మీ ఇల్లు అంది మాధవి. ఓ వెర్రి నవ్వు నవ్వి తను అక్కడే కూర్చుంది వందన. మీ ఫ్రెండ్స్కి కనీసం మంచినీళ్ళైనా ఆఫర్ చేయవేంటి వదనా తను వచ్చి కూర్చుంటూ అన్నాడు మురళి భార్యతో. అదే సారీ, ఇప్పుడే తెస్తాను కంగారుగా అంటూ లోపలికి వెళ్ళింది వందన. టీవీ చాలా బాగుందండి. ఇదేనా మా అన్నయ్య పేరు మీద తీసుకున్నది? చాలా క్లియర్గా ఉంది పిక్చర్ మాట కలుపుతున్నట్లుగా అంది కళ్యాణి మురళితో. మీ బ్రదర్ పేరు మీదే తీసుకుందా? నాకు తెలీదు. తన పేరు మీదే తీసుకున్నదనుకుంటూ ఉన్నాను అని అప్పుడే వాటర్ గ్లాసెస్తో వచ్చిన వందనతో అన్నాడు మురళి.
అవునా వందన? నాకు చెప్పనే లేదు. మంత్లీ పేమెంట్ ఆయనకి చేస్తున్నావా లేక షాప్లోనా? ఇంకా ఎక్కడ డబ్బు కడుతున్నట్లు లేదు కదూ వందన? వందనకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా తనే అంది కళ్యాణి. ఆహా, కడదామని అనుకున్నాను, కానీ ఏంటో మర్చిపోయాను. తెల్ల ముఖం వేసింది వందన. దానిదేముందిలేండి, ఈ 2 ఇన్స్టాల్మెంట్లు కలిపి ఈసారి 3వది ఇచ్చేస్తే సరిపోతుంది. తనెక్కడికి పోతుంది, మేమెక్కడికి వెళతాం అనునయంగా అని అన్నట్లు వందన, ఆ బ్రేస్లెట్ మోడల్ మీ వారికి నచ్చిందా? ప్రశ్నించింది రాజ్యలక్ష్మి. ఈసారి తెల్ల ముఖం వేయడం మురళి వంతు అయింది. బ్రేస్లెట్ ఏమిటి? ఎక్కడిది? అరే, మీరు చూడలేదా? నేను ఈ మధ్య కొనుక్కున్న మోడల్ తనకి నచ్చింది, మీకు చూపించి చేయించుకుంటాను అంది. ఏమిటి వందన, మురళి గారికి చూపించలేదా? అంత మతిమరపైతే ఎలాగోయ్ అడిగింది రాజ్యలక్ష్మి చనువుగా. నేనా? నేను నేను నీళ్లు నములుతున్న వందనని చూసి ఏమీ అర్థం కాలేదు మురళికి. నలుగురు ఈ రకంగా దాడికి దిగుతారని అస్సలు ఊహించలేదు వందన. తెలుసుంటే ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఉండేది ఇంట్లో. జాగ్రత్తగా బీరువాలో పెట్టానన్నావు కదా వందన, చూపించు మీ వారికి అథారిటీగా అంది కళ్యాణి. తేవోయ్ చూద్దాం, అంత నచ్చినప్పుడు కొనుక్కోవచ్చు కదా. మురళి కూడా గట్టిగా అనేసరికి లోపల నుంచి బ్రేస్లెట్ తీసుకురాక తప్పలేదు వందనకి. పోయింది అనుకున్న వస్తువు కనిపించేసరికి రాజ్యలక్ష్మి కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. మురళి దాన్ని చూడగానే గబుక్కున తనే తీసుకుని చేతికి వేసేసుకుంది. ఇంతలో వందన అత్తగారు టిఫిన్ ప్లేట్స్ తీసుకుని వెళ్లమని కేక వేయడంతో లోపలికి వెళ్ళింది వందన. మురళితో కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక నెమ్మదిగా తన విషయం కదిలేసింది మాధవి. ఆ 10,000 మీకేమైనా ఉపయోగపడ్డాయా అండి మురళి గారు? పాపం వందన అడగలేక అడిగింది. ఏమిటి ఒక్కొక్కటే ఆశ్చర్యపోయే వార్తలు చెప్తున్నారు? 10,000 ఏమిటి? అర్థం కాలేదు మురళికి. ఓ సారీ, మీకు తెలీదేమో, వందన వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరినప్పుడు మాధవి సహాయం చేసిందిలేండి. అఫ్కోర్స్ ఫ్రెండ్స్ అన్నాక అవసరానికి ఆదుకోకపోతే ఫ్రెండ్స్ అన్న పదానికే అర్థం లేదు చెప్పింది కళ్యాణి. ఏమిటి వందన, అత్తయ్యకి ఒంట్లో బాగాలేదా? ట్రేలో స్నాక్స్ తీసుకొచ్చిన వందనతో అన్నాడు మురళి. చనిపోయిన అత్తయ్యకి ఒంట్లో బాగా లేకపోవడం ఏమిటో అర్థం కాక, కానీ పరాయి వాళ్ల ముందు భార్యని పలుచన చేయడం కూడా అతనికి ఇష్టం లేదు. అవన్నీ ఇప్పుడెందుకు, ముందు టిఫిన్ చేయండి. తీసుకో శ్వేత, ఏమిటి మౌనంగా ఉన్నావు? అందరికీ ప్లేట్లు అందిస్తూ మాట మార్చడానికి ప్రయత్నించింది వందన. ఏం లేదు వందన, ఈరోజు బ్యాంక్కి వర్కింగ్ డేనే కదా అని ఆలోచిస్తున్నాను. అన్నట్లు మాధవి, నీకు ఆంధ్రా బ్యాంక్లో అకౌంట్ ఉంది కదా, ఒక పని చేయండి మురళి గారు, క్యాష్ వద్దులేండి, చెక్ ఇచ్చేయండి. ఈ రోజుల్లో క్యాష్ కొట్టేసే వాళ్ళు ఎక్కువయ్యారు తెలివిగా అంది శ్వేత. నర్మగర్భంగా నీ బండారం బయట పెడతాం జాగ్రత్త అని వందనకి సూచిస్తూ. ఏంటి వందన, డబ్బు తీసుకున్నావా? నలుగురి ముందు అడగడంతో ఏమీ చేయలేక తల ఊపింది వందన. వెంటనే లోపలికి వెళ్ళాడు మురళి చెక్ బుక్ తీసుకురావడానికి. కొందరిని కొద్ది కాలం మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్ని కాలాల్లోనూ మోసం చేయొచ్చు అనుకోవడం నీ బుద్ధి తక్కువ. వందన, తలుచుకుంటే ఇలా మర్యాదగా కాకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళం. టీవీ మోడల్ నెంబర్ మా అన్నయ్యకి ఇచ్చిన రెసీట్ మీద కూడా ఉంటుంది. బ్రాస్లెట్ ఆచూకీ తీయడం కూడా పోలీసులకు పెద్ద పని కాదు, కానీ మర్యాదస్తుల కుటుంబానికి చెందిన దానివి. వాళ్ల పరువు తీయడం మాకు ఇష్టం లేదు. నువ్వు చేసిన మోసానికి మేము నోరు మూసుకుని మాలో మేమే కుళ్ళిపోతాం. తర్వాత ఊరుకుంటాం అనుకున్నావు కాదు. మీ నాన్న వచ్చారు మొన్న కాలేజీకి, మీ అమ్మ పోయి 4 ఏళ్ళు అయిందని చెప్పాడు. ఛీ, చదువుకున్న దానివి అంత అబద్ధాలు చెప్పడానికి నోరెలా వచ్చింది? చేత్కరిస్తూ అంది కళ్యాణి. వందన, ఆత్మీయంగా ఉండే స్నేహితురాళ్ళని పోగొట్టుకున్నావు. నిన్ను జన్మలో నమ్ముతామా? అసలు నిజంగా అష్ట కష్టాలు పడుతూ చావలేక బ్రతుకుతున్న ఆడవాళ్ల మీద కూడా సానుభూతి చూపించాలంటే ఇక నుండి అనుమానించవలసి వస్తుంది నీలాంటి వంచకులని చూసిన తర్వాత బాధగా అంది మాధవి. స్నేహితురాలని నమ్మిన వందన మోసం చేసినా ఇంకా ఆమె మీద సానుభూతి ఉంది మాధవికి. ముఖంలో నెత్తురు చుక్కలేదు వందనకి. నేల చూపులు చూస్తూ కూర్చుంది. చెక్ బుక్ తెచ్చిన మాధవి పేరు మీద క్రాస్ చెక్ ఇచ్చాడు మురళి. సెటిల్ అయినట్టేనా మేడం? మాధవితో అని. వచ్చే నెల నుండి టీవీ షాప్లో నేనే కట్టేస్తాను అమౌంట్, సరేనా? కళ్యాణితో చెప్పాడు. అలా కుదరదు, మా బ్రదరు ముందే పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చేశారండి. ఒక పని చేయండి, మీరు పోస్ట్ డేటెడ్ చెక్స్ రాసి నా పేరు మీద ఇచ్చేయండి.
నేను క్యాష్ చేసి మా అన్నయ్యకి ఇస్తాను వెంటనే అంది కళ్యాణి. మొత్తం ఖరీదుకి సరిపోయే చెక్స్ రాసి ఇచ్చాడు మురళి కళ్యాణికి. తాము తెచ్చిన బిస్కెట్ ప్యాకెట్స్, పళ్ళు వందన పిల్లలకిచ్చి అందరి దగ్గర సెలవు తీసుకున్నారు మాధవి, ఆమె స్నేహితురాళ్ళు సంతృప్తి మనస్సులతో. అందరికీ బొట్టు పెట్టించి తాంబూలం ఇచ్చి పంపిన వందన అత్తగారిని చూసి, ఇలాంటి ఆవిడ్నా వందన అలా చిత్రించింది అనుకున్నారు నలుగురు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.